బయో రిజర్వ్స్ గురించి డిస్కషన్ చేశాం. బయోడైవర్సిటీస్ అండ్ బయో రిజర్వ్స్ గురించి ఇలా విషయాలన్నీ కూడా మనం డిస్కషన్ చేశాం కదండి. ఇప్పుడు చూడండి విషయాలు ఏంటంటే, వన్ ఈజ్ వీటి తర్వాత మనం డిస్కషన్ చేయాల్సిన ప్రధానమైన అంశాల్లో వన్ ఈజ్ నేషనల్ పార్కులు, జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, మరి అదేవిధంగా బర్డ్ సాంక్చురీస్, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అనేది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు చూడండి, వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, J&K. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో వచ్చేసి ప్రధానంగా వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ద హేమీస్ నేషనల్ పార్క్. వన్ ఈజ్ ద హేమీస్ నేషనల్ పార్క్. వన్ ఈజ్ ద హేమీస్ నేషనల్ పార్క్. ద హేమీస్ నేషనల్ పార్క్ యొక్క స్పెషాలిటీ, ప్రత్యేకత ఏంటంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ద కంట్రీ. విస్తీర్ణత దృష్ట్యా అతిపెద్ద నేషనల్ పార్క్ వచ్చేసి ఏంటంటే, ద హేమీస్ నేషనల్ పార్క్ ఇస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద నేషనల్ పార్క్ ఏదంటే ద హేమీస్ నేషనల్ పార్క్ అండి. ఎస్. ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే, దచ్గామ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, దచ్గామ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం, దచ్గామ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటారు. ఈ యొక్క దచ్గామ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఎక్కడుంది? ఈ యొక్క దచ్గామ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ వచ్చేసి ఎక్కడ అంటే, దచ్గామ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది దచ్గామ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం. ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంది. ఈ దచ్గామ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం దేనికి బాగా ఫేమస్ అంటే, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కాశ్మీర్ స్టాగ్. కాశ్మీర్ దుప్పికి బాగా ఫేమస్ అండి, కాశ్మీర్ స్టాగ్. ఎస్. రెండవది హర్యానా. మరి ఈ యొక్క హర్యానా రాష్ట్రం గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి. హర్యానా రాష్ట్రంలో వచ్చేసి ప్రధానంగా ఏమున్నాయి అనేది ఒకసారి చూడండి. హర్యానా రాష్ట్రంలో ఈ యొక్క హర్యానా రాష్ట్రంలో ఉన్నవి వచ్చేసి ఏమిటంటే, హర్యానా రాష్ట్రంలో వన్ ఇస్ సుల్తాన్పూర్ బర్డ్ సాంక్చురీ అండి, సుల్తాన్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం, సుల్తాన్పూర్ బర్డ్ సాంక్చురీ, సుల్తాన్పూర్ బర్డ్ సాంక్చురీ అనేది ఉంది. ఈ యొక్క సుల్తాన్పూర్ బర్డ్ సాంక్చురీ, సుల్తాన్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అండి? హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడే సుల్తాన్పూర్ లేక్ అనేది ఉంటుంది. అక్కడికే ఈ యొక్క పక్షులన్నిటి పెద్ద ఎత్తున వస్తాయండి, మైగ్రేటెడ్ బర్డ్స్. కాబట్టి ఈ సుల్తాన్పూర్ బర్డ్ సాంక్చురీ అనేది హర్యానా రాష్ట్రం. హర్యానా తర్వాత మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రం గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి. మరి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూడండి. ఒకటి, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాల గురించి డిస్కషన్ చేసే ముందు, వన్ ఇస్ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే గిర్ నేషనల్ పార్క్ అండి. గిర్ నేషనల్ పార్క్ మీకు అందరికీ తెలిసిన విషయమే. గిర్ నేషనల్ పార్క్, గిర్ జాతీయ పార్కు. ఈ గిర్ జాతీయ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే, గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్ రాష్ట్రంలోని సస్సన్ గిరి ప్రాంతంలో ఉంది అండి. ఇది గుజరాత్ రాష్ట్రంలోని సస్సన్ గిరి, గుజరాత్ రాష్ట్రంలోని సస్సన్ గిరి ప్రాంతంలో ఈ యొక్క గిర్ నేషనల్ పార్క్. ఈ గిర్ నేషనల్ పార్క్ దేనికి బాగా ఫేమస్? ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లయన్స్, ఆసియా సింహాలకు ప్రఖ్యాతిగాంచినది. ఏషియాటిక్ లయన్స్, ఏషియాటిక్ లయన్స్ అంటే ఆసియా సింహాలకు ప్రసిద్ధి అండి. ఏషియాటిక్ లయన్స్, ఆసియా సింహాలకు ప్రఖ్యాతిగాంచినదే ఈ యొక్క గిర్ నేషనల్ పార్క్. ఇటీవల కాలంలో
కెనైన్ డిస్టెంపర్ వైరస్, కెనైన్ సిడి కెనైన్ డిస్టెంపర్ వైరస్ సిడివి అనే వ్యాధి వైరస్ సోకి ఏషియాటిక్ లైన్స్ అనేటి మృత్యువాత పడ్డాయండి. ఇక ఇటీవల కాలంలో ఏషియాటిక్ లైన్స్ ఏ రకమైన వైరస్ గురి మృత్యువాత పడ్డాయని క్వశ్చన్ అడిగితే సిడివి స్టాండ్స్ ఫర్ కెనైన్ డిస్టెంపర్ వైరస్. ఇక కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనే వ్యాధికి గురై, ఈ వైరస్కి గురై సింహాలు వచ్చేసి చనిపోయాయండి, ఏషియాటిక్ లైన్స్. ఇలాంటివి మనకు గతంలో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. కెనైన్ డిస్టెంపర్ వైరస్కి అటాక్ అయ్యి ఏషియాటిక్ లైన్స్ చనిపోయాయి. ఎక్కడండి ఇది? గిర్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్. ఈ గిర్ నేషనల్ పార్క్ ఎక్కడంటే ససన్ గిరి ప్రాంతంలో ఉంటుందండి. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో. ఎస్, ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చండి, వెల్వదార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వెల్వదార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది కూడా ఒకటి. ఈ యొక్క వెల్వదార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, ఈ యొక్క వెల్వదార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఎక్కడుంది సార్ అంటే, వెల్వదార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది కూడా గుజరాత్ రాష్ట్రంలోనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలో పర్టికులర్గా ఎక్కడ అంటే వెల్వదార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది, వెల్వదార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ భావ్నగర్, రాజ్కోట్, పోర్బందర్ వంటి ప్రాంతాల్లో విస్తరించి ఉంది. స్ప్రెడ్ ఓవర్ రాజ్కోట్, పోర్బందర్ అండ్ భావ్నగర్ వెల్వదార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఎస్, ఈ యొక్క వెల్వదార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ దేనికి బాగా ఫేమస్ అంటే వూల్ఫ్, తోడేళ్లకు బాగా ఫేమస్ అండి. వూల్ఫ్ తోడేళ్లకు ప్రఖ్యాతిగాంచినది. ఓకేనా అండి? ఎస్, ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రం గురించి డిస్కషన్ చేద్దాం. మరి రాజస్థాన్ రాష్ట్రంలో వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజస్థాన్, ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, బర్డ్ సాంక్చురీస్ వచ్చేసి టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దామండి. ఎస్, వన్ ఇస్, ఇప్పుడు చూడండి రాజస్థాన్ రాష్ట్రంలో వన్ ఈజ్ షరిష్కా టైగర్ రిజర్వ్. షరిష్కా టైగర్ రిజర్వ్ అనేది ఒకటి. వన్ ఈజ్ షరిష్కా టైగర్ రిజర్వ్. నెంబర్ 2 రణతంబోర్ టైగర్ రిజర్వ్. రణతంబోర్ టైగర్ రిజర్వ్. నెంబర్ 2 రణతంబోర్ టైగర్ రిజర్వ్. నెంబర్ 3 ముకుందరా టైగర్ రిజర్వ్. ముకుందరా టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వన్ గనా బర్డ్ సాంక్చురీ. గనా పక్షుల సంరక్షణ కేంద్రం. గనా బర్డ్ సాంక్చురీ. బిఎస్ స్టాండ్స్ ఫర్ బర్డ్ సాంక్చురీ, పక్షుల సంరక్షణ కేంద్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి రాజస్థాన్ రాష్ట్రంలో వన్ ఈజ్ షరిష్కా టైగర్ రిజర్వ్, నెంబర్ 2 ఈజ్ రణతంబోర్ టైగర్ రిజర్వ్, ముకుందరా టైగర్ రిజర్వ్ అండ్ గనా బర్డ్ సాంక్చురీ. ఈ గనా బర్డ్ సాంక్చురీ అనేది ఎక్కడుందంటే నియర్ భరత్పూర్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో భరత్పూర్కు సమీపంలో ఉంటుందండి. రాజస్థాన్ రాష్ట్రంలో భరత్పూర్కు సమీపంలో, రాజస్థాన్ రాష్ట్రంలో భరత్పూర్కు సమీపంలో ఈ యొక్క గనా బర్డ్ సాంక్చురీ అనేది ఉందండి. కాబట్టి గనా బర్డ్ సాంక్చురీ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో భరత్పూర్కు సమీపంలో. ఈ గనా బర్డ్ సాంక్చురీ దేనికి బాగా ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, దీన్ని తెలుగులో ఏమంటారంటే బట్టమేక తలపిట్ట అంటారండి. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బట్టమేక తలపిట్ట. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, దీన్ని బ్లూ బర్డ్ అని కూడా పిలుస్తుంటారండి. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్టమేక తలపిట్ట అని అర్థం. పిట్ట అంటే పక్షి అండి, బట్టమేక తలపిట్ట, బట్టమేక తలపిట్ట అంటారు. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బట్టమేక తలపిట్ట అంటారు. కాబట్టి భారతదేశంలో ఈ యొక్క బట్టమేక తలపిట్టకి బాగా ఫేమస్ అయిన వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, బర్డ్ సాంక్చురీస్ చేసేస్తే ఏదంటే వన్ ఈజ్ గనా బర్డ్ సాంక్చురీ, భరత్పూర్ ఇన్ రాజస్థాన్. మరి బట్టమేక తలపిట్ట ఇంకా ఎక్కడ బాగా కనిపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండి, ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని
రోళ్లపాడు బర్డ్ సాంక్చురీ, రోళ్లపాడు బర్డ్ సాంక్చురీ, రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రంలో అండి. రోళ్లపాడు బర్డ్ సాంక్చురీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీకు రేపు అడిగేది ఎలా అంటాడంటే బట్టమేక తలపిట్ట ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి ఫేమస్ అయిన వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది అంటాడు. అప్పుడు ఘన ఉండదు, అది ఉంటుంది. కాబట్టి 2 ప్లేసులు చెప్తున్నా మీకు. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోళ్లపాడు బర్డ్ సాంక్చురీ ఆర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం, వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెంబర్ 2 వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో భరత్పూర్కు సమీపంలో ఉన్న ఘనా బర్డ్ సాంక్చురీ. దీన్ని ఏమంటారంటే కిలోదియో ఘనా బర్డ్ సాంక్చురీ అంటారండి. కిలోదియో ఘనా బర్డ్ సాంక్చురీ. ఇది ఎక్కడుందండి? ఇది రాజస్థాన్ రాష్ట్రంలో భరత్పూర్కు సమీపంలో ఉంది. ఏ బర్డ్కి బాగా ఫేమస్ అంటే ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. దీన్నే బ్లూ బర్డ్ అని కూడా అంటారు. తెలుగులో ఏమంటారంటే బట్ట మేక తలపిట్ట అంటారండి. ఎస్, ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఘనా బర్డ్ సాంక్చురీ, ముకుందర టైగర్ రిజర్వ్, రణతంబోర్ టైగర్ రిజర్వ్, షరిష్కా టైగర్ రిజర్వ్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయండి. ఎస్, రాజస్థాన్ తర్వాత ఇప్పుడు మనం మహారాష్ట్ర గురించి డిస్కషన్ చేద్దామండి. ఈ మహారాష్ట్రలో వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూడండి. వన్ ఈజ్ మహారాష్ట్రలో, ఈ యొక్క మహారాష్ట్రలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. వన్ ఈజ్ బోర్విల్లీ నేషనల్ పార్క్. వన్ ఈజ్ బోర్విల్లీ నేషనల్ పార్క్. వన్ ఈజ్ బోర్విల్లీ నేషనల్ పార్క్ ఒకటి. వన్ ఈజ్ బోర్విల్లీ నేషనల్ పార్క్. నెంబర్ 2 రెండవది చంద్రపూర్ టైగర్ రిజర్వ్. చంద్రపూర్ టైగర్ రిజర్వ్ ఒకటి. అండ్ థర్డ్ వన్ ఈజ్ బోర్విల్లీ నేషనల్ పార్క్ ఒకటి, రెండవది చంద్రపూర్ టైగర్ రిజర్వ్ ఒకటండి. నెక్స్ట్ వన్ తదోబా అందేరి టైగర్ రిజర్వ్. తదోబా అందేరి టైగర్ రిజర్వ్. కాబట్టి 1 ఈజ్ బోర్విల్లీ నేషనల్ పార్క్, నెంబర్ 2 ఈజ్ చంద్రపూర్ టైగర్ రిజర్వ్ అండ్ తదోబా అందేరి టైగర్ రిజర్వ్. ఏ రాష్ట్రంలో ఉన్నాయండి ఇవి? ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్న టైగర్ రిజర్వ్స్ అండ్ నేషనల్ పార్క్స్ అండి. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, మహారాష్ట్ర తర్వాత గోవా అండి. గోవా రాష్ట్రం గురించి మనం డిస్కషన్ చేద్దాం. మరి ఇక గోవా రాష్ట్రంలో ఉన్నవి వచ్చేసి ఏమున్నాయి సార్ గోవా రాష్ట్రంలో అంటే? గోవా రాష్ట్రంలో వచ్చేసి ప్రధానంగా వన్ ఈజ్ గోవాలో వచ్చేసి ఏమున్నాయండి? ఒకటి భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. వన్ ఈజ్ భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. ఈ భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉంది? ఇది గోవా రాష్ట్రంలో ఉంది. ఎస్, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం గురించి డిస్కషన్ చేద్దామండి. కర్ణాటక రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో చూడండి. వన్ ఈజ్ కర్ణాటక రాష్ట్రంలో వచ్చేసి వన్ ఈజ్ ఈ కర్ణాటక రాష్ట్రంలో వచ్చేసి మరి మనం జనరల్గా ఏమున్నాయి అనేది ఒకసారి చూడాలండి. నేషనల్ పార్కులు ఏమున్నాయి, టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి చూడండి. ఇప్పుడు ఒక్కసారి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ అండ్ బయో ఇలాంటివి ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. వన్ ఈజ్ మనం మొదటిది ఏం చెప్పుకోవచ్చు అంటే నాగర్హోల్ నేషనల్ పార్క్ అండి. నాగర్హోల్ నేషనల్ పార్క్ వన్ ఈజ్ ఈ నాగర్హోల్ జాతీయ పార్కు వన్ ఈజ్. నెంబర్ 2 రెండవది నాగర్హోల్ జాతీయ పార్కే కాకుండా నెక్స్ట్ వన్ దండేలి టైగర్ రిజర్వ్ అండి. దండేలి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వన్ బందీపూర్ టైగర్ రిజర్వ్. బందీపూర్ టైగర్ రిజర్వ్ అంటున్నాం మనం. బందీపూర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వన్ బిలిగిరి రంగనాథ టైగర్ రిజర్వ్. బిఆర్ టైగర్ రిజర్వ్.
BR Tiger Reserve means BR means Biligiri Ranganatha Tiger Reserve, Karnataka. Biligiri Ranganatha Tiger Reserve, one is Bandipur Tiger Reserve, Dandeli Tiger Reserve, Nagarhole National Park, Nagarhole National Park, Nagarhole Jatiya Park. అండ్ ఆల్సో ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సోమేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ, సోమేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ భద్రా టైగర్ రిజర్వ్, భద్రా టైగర్ రిజర్వ్ అండి, భద్రా టైగర్ రిజర్వ్. చూడండి ఎన్ని ఉన్నాయో. కాబట్టి వన్ ఈజ్ నాగర్హోల్ నేషనల్ పార్క్, దండేలి టైగర్ రిజర్వ్, బందీపూర్ టైగర్ రిజర్వ్, బిలిగిరి రంగనాథ టైగర్ రిజర్వ్, సోమేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ, భద్రా టైగర్ రిజర్వ్. ఇలా ఎన్ని ఉన్నాయో చూడండి ఇక కర్ణాటక రాష్ట్రంలో అండి. కాబట్టి కర్ణాటక రాష్ట్రం తర్వాత మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే బన్నేర్ఘట్ట వైల్డ్ లైఫ్ సాంక్చురీ, బన్నేర్ఘట్ట వైల్డ్ లైఫ్ సాంక్చురీ. బన్నేర్ఘట్ట తర్వాత రంగన్టిట్టు వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రంగన్టిట్టు వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ బన్నేర్ఘట్ట వైల్డ్ లైఫ్ సాంక్చురీ, భద్రా టైగర్ రిజర్వ్, సోమేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ బిలిగిరి రంగనాథ టైగర్ రిజర్వ్, బందీపూర్ టైగర్ రిజర్వ్, దండేలి టైగర్ రిజర్వ్, నాగర్హోల్ నేషనల్ పార్క్. ఇవన్నీ ఏ రాష్ట్రంలో ఉన్నాయండి? దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయండి. ఎస్. మరి వీటి తర్వాత కేరళ రాష్ట్రం గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దామండి. మరి కేరళ రాష్ట్రంలో ఉన్న విషయాల గురించి ఒకసారి ఈ యొక్క కేరళ రాష్ట్రంలో వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూడండి. 1 minute. కేరళ అండి, కేరళ రాష్ట్రంలో ఈ యొక్క కేరళ రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. మరి యొక్క కేరళ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు ఏమున్నాయో ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ వన్ కేరళ రాష్ట్రంలో ఉన్నవి, వన్ ఇస్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అండి. వన్ ఈజ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ వచ్చేసి వన్ ఈజ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. నెంబర్ 2 ఎరవికులం రాజమల నేషనల్ పార్క్. ఎరవికులం రాజమల. ఈ యొక్క ఎరవికులం రాజమల నేషనల్ పార్క్ వన్ ఇస్ ఎరవికులం రాజమల నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఒకటి, చిన్నార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ వన్ ముకుర్తి నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్. ఏంటంటే అది ముకుర్తి నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ముకుర్తి నేషనల్ పార్క్ తట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ, తట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ పెరియార్ టైగర్ రిజర్వ్, పెరియార్ టైగర్ రిజర్వ్. చూడండి ఇక్కడ కేరళ రాష్ట్రంలో కూడా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఒక్క దాని గురించి మనం డిస్కషన్ చేయాలండి. ఇప్పుడు చూడండి వన్ ఈజ్ కేరళ రాష్ట్రంలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అంటున్నాం. ఈ యొక్క సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్కు సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అంటున్నాం. సైలెంట్ వ్యాలీ అంటే సైలెంట్ అంటే నిశ్శబ్దపు లోయ అని అర్థం. సైలెంట్ వ్యాలీ అంటే నిశ్శబ్దపు లోయ అని అర్థం. ఎందుకు సార్ అలా అంటున్నారంటారు? నిశ్శబ్దపు లోయ అని ఎందుకు పిలిచారు అంటే సైలెంట్ వ్యాలీ అని. ఈ యొక్క సైలెంట్ వ్యాలీ అనేది ఎక్కడ ఉంటుందంటే కేరళ రాష్ట్రంలో పలక్కాడుకు సమీపంలో ఉంటుందండి. కేరళ రాష్ట్రంలోని పలక్కాడుకు సమీపంలో ఉండేది ఈ యొక్క సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ యొక్క సైలెంట్ వ్యాలీ అనేది సైలెంట్ వ్యాలీ ఇక్కడ చూడండి, లిజన్ కేర్ఫుల్లీ. సైలెంట్ వ్యాలీ గుండా ప్రవహించే నది వచ్చేసి ఏది అంటే కుంతి పూజా రివర్.
కుంతి పూజ రివర్. కుంతి పూజ నది ఈ యొక్క సైలెంట్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుందండి. సైలెంట్ వ్యాలీ గుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ త్రూ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ రాష్ట్రంలో సైలెంట్ వ్యాలీ గుండా ప్రవహించే ప్రధానమైన నది ఏది అంటే కుంతి పూజ రివర్. కుంతి పూజ రివర్ సైలెంట్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. కాబట్టి సైలెంట్ వ్యాలీ గుండా ప్రవహించే నది ఏదంటే కుంతి పూజ అనేది సైలెంట్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. వన్ ఇస్ సైలెంట్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. మరి ఈ యొక్క కుంతి పూజ నదిపై ఏం చేశారంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడానికి పర్మిషన్ వచ్చిందండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని పెద్ద ఎత్తున హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని ఈ యొక్క కుంతి పూజ నదిపై ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్కి వ్యతిరేకంగా అగేనెస్ట్గా ఏంటంటే కొన్ని ఉద్యమాలు కూడా సాగాయండి. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ KSSP అంటారు. అంటే కుంతి పూజ నదిపై డోంట్ కన్స్ట్రక్ట్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఆన్ కుంతి పూజ రివర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ రాష్ట్రంలో కుంతి పూజ నదిపై సైలెంట్ వ్యాలీలో మీరు జల విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయొద్దు. దానికి అగైనెస్ట్గా సాగిన ఉద్యమాన్ని KSSP అంటారు. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అంటారండి. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. ఈ కేరళ సాహిత్య పరిషత్ ఏం చేసిందంటే సైలెంట్ వ్యాలీలో కుంతి పూజ నదిపై జల విద్యుత్ ప్రాజెక్ట్ని డోంట్ కన్స్ట్రక్ట్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఆన్ కుంతి పూజ రివర్ ఇన్ సైలెంట్ వ్యాలీ. అంటే సైలెంట్ వ్యాలీలో కుంతి పూజ నదిపై జల విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయొద్దు అనే దానిపై ఒక ఉద్యమం, ఒక మూమెంట్ స్టార్ట్ అయిందండి. ఆ ఉద్యమాన్ని ఏమంటారంటే KSSP అంటే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అంటారు. ఈ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అనేది తర్వాత వీళ్ళే కాకుండా కొన్ని NGOలు కూడా ఉద్యమాన్ని చేశారండి. NGOస్. ఈ యొక్క NGOస్లో బాగా ఫేమస్ యాక్టివిస్ట్ అండి, మంచి చురుకైన రోల్ పోషించింది ఫేమస్ యాక్టివిస్ట్ వచ్చేసి ఎవరంటే సుగత కుమారి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సుగత కుమారి. ఏం కుమారి అండి? సుగత కుమారి అనేమో బాగా ఇంపార్టెంట్ రోల్ పోషించిందండి, సుగత కుమారి. కాబట్టి కేరళ రాష్ట్రంలో సైలెంట్ వ్యాలీలో ఈ యొక్క కుంతి పూజ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని ఏమంటారంటే KSSP కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. మరి NGOలు కూడా పార్టిసిపేట్ చేశారండి. మరి NGOస్కు సంబంధించి ప్రముఖ సోషల్ వర్కర్ అండి, యాక్టివిస్ట్ వచ్చేసి ఎవరంటే సుగత కుమారి అన్న విషయాన్ని మీరు ఈమె బాగా పార్టిసిపేట్, ఈమె చాలా యాక్టివ్ పర్సన్ అండి, యాక్టివిస్ట్ ఇన్ KSSP మూమెంట్. ఓకే, అలా చేశారు. వెంటనే ఈ యొక్క సైలెంట్ వ్యాలీని ఏం చేశారంటే 1985లో 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడండి. రాజీవ్ గాంధీ ఉన్న సమయంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో 1985లో ఈ యొక్క సైలెంట్ వ్యాలీని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు. విచ్ ఇయర్ సైలెంట్ వ్యాలీ వాజ్ డిక్లేర్డ్ బై ద నేషనల్ పార్క్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడిగితే ఏ సంవత్సరంలో సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కుగా ప్రకటించబడింది అంటే 1985లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిందండి. మరి ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఆ రోజుల్లో అంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. సైలెంట్ వ్యాలీని జాతీయ పార్కుగా ప్రకటించారు. ఎందుకు సాగిందండి ఈ యొక్క KSSP అంటే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఆర్ NGOస్ ఎందుకు చేశారంటే ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని సైలెంట్ వ్యాలీలో కుంతి పూజ నదిపై ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమే KSSP. మరి NGOస్ కూడా పార్టిసిపేట్ చేశారు. NGOస్లో బాగా కీ రోల్ ఎవరిది అంటే ఫేమస్ యాక్టివిస్ట్ వచ్చేసి సుగత కుమారి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఈ యొక్క సైలెంట్ వ్యాలీ అనేది ఇంకొక విషయం ఏంటంటే సైలెంట్ వ్యాలీ అనేది ఒక మంచి వైల్డ్ యానిమల్కి బాగా ఫేమస్ అండి. ముఖ్యంగా ఏంటంటే లయన్ టైల్డ్ మకాకు అంటారు. లయన్ టైల్డ్ మకాకు. ఏ మకాకు అండి? లయన్ టైల్డ్
మకాకు అంటే సింహపు తోక కలిగిన మకాకు అనే కోతికి బాగా ఫేమస్. లయన్ టైల్డ్ మకాకు అంటే సింహపు తోక కలిగిన మకాకు అనే కోతికి బాగా ఫేమస్ అండి. లయన్ టైల్డ్ మకాకు అంటారు. కాబట్టి ఈ యొక్క లయన్ టైల్డ్ మకాకు అనేది దేనికి బాగా ఫేమస్ అంటే ఈ యొక్క సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ సింహపు తోక కలిగిన మకాకు అనే కోతికి బాగా ఫేమస్. ఈ కోతి కూడా ఈ యొక్క లయన్ టైల్డ్ మకాకు అంటే తెలుగులో ఏమంటారంటే సింహపు తోక కలిగిన మకాకు కోతి. ఈ కోతి మకాకు కోతి అనేది ఎండేంజర్డ్ ఎక్స్టింక్ట్ వైల్డ్ యానిమల్గా మారిందండి. ఇది అంతరించిపోతున్న వీటి యొక్క పాపులేషన్ రోజు రోజుకు క్రమేణా తగ్గుతూ ఉందండి. లయన్ టైల్డ్ మకాకు యొక్క పాపులేషన్. ఇవి ఇలా విషయాలు సైలెంట్ వ్యాలీకి సంబంధించిన అంశాలు. రెండవది వచ్చేసి ఎరవికులం రాజమల నేషనల్ పార్క్ అంటున్నాం. ఈ యొక్క ఎర్రవికులం రాజమల నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎర్రవికులం రాజమల నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ నియర్ మున్నార్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ రాష్ట్రంలోని ఈ యొక్క మున్నార్కు సమీపంలోని ఈ యొక్క ఎర్రవికులం రాజమల నేషనల్ పార్క్ ఉంది. ఈ ఎర్రవికులం రాజమల నేషనల్ పార్క్ దేనికి బాగా ఫేమస్ అంటే ఎర్రవికులం రాజమల నేషనల్ పార్క్ అనేది ఇట్ ఈస్ అ ఫేమస్ ఫార్ నీలగిరి తార్. నీలగిరి తార్‌కి బాగా ఫేమస్ అండి. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ నీలగిరి తార్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నీలగిరి తార్ అనే జంతువుకు బాగా ఫేమస్. నీలగిరి తార్ అనేది కూడా ఎలాంటిదంటే ఇట్ ఈస్ ఆల్సో ఎండేంజర్డ్ ఆర్ క్రిటికల్లీ డేంజర్డ్ అంతరించిపోతున్న వన్యజీవి. నెక్స్ట్ వన్ చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది కూడా కేరళ రాష్ట్రంలోని. ముకుర్తే నేషనల్ పార్క్ ఇది కూడా కేరళ రాష్ట్రంలో ఈజ్ ఇన్ కేరళ. నెక్స్ట్ వన్ తట్టెకాడ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆర్ బర్డ్ సాంక్చురీ అంటున్నాం. ఈ యొక్క తట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ దేనికి బాగా ఫేమస్ అంటే ఇట్ ఈస్ అ ఫేమస్ ఫర్ హార్న్బిల్ బర్డ్. హార్న్బిల్ బర్డ్కి బాగా ఫేమస్ అయినదే ఈ యొక్క తట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ. ఏ రాష్ట్రంలో ఉంది అండి? కేరళలో. ఈ తట్టెకాడ్ బర్డ్ సాంక్చురీని ప్రస్తుతం ఏమంటున్నారంటే తట్టెకాడ్ బర్డ్ సాంక్చురీని తట్టెకాడ్ ఈ యొక్క తట్టెకాడ్ ఈ తట్టెకాడ్ బర్డ్ శాంక్చురీని ఏమని పిలుస్తారంటే తట్టెకాడ్ బర్డ్ శాంక్చురీని డాక్టర్ సలీం అలీ తట్టెకాడ్ బర్డ్ శాంక్చురీని పిలుస్తున్నాను. రైట్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డాక్టర్ సలీం అలీ. డాక్టర్ సలీం అలీ తట్టెకాడ్ బర్డ్ శాంక్చురీ అంటున్నారు. డాక్టర్ సలీం అలీ తట్టెకాడ్ బర్డ్ శాంక్చురీ అంటున్నారు. కాబట్టి తట్టెకాడ్ బర్డ్ శాంక్చురీ అనేది ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ హార్న్బిల్ బర్డ్ అనే పక్షికి బాగా ఫేమస్. మరి ఈ యొక్క హార్న్బిల్ బర్డ్కి ప్రఖ్యాతి అనేక రకాలైన పక్షి జాతులు వేరియస్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఇన్హాబిటేటెడ్ ఇన్ తట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ. సరే మరి భారతదేశంలో డాక్టర్ సలీం అలీ మీకు అందరికీ యు నో వెరీ వెల్ అబౌట్ హిమ్. ఇతని గురించి మీకు అందరికీ తెలుసు. డాక్టర్ సలీం అలీ. ఈ యొక్క డాక్టర్ సలీం అలీని ఈయన ఏమంటారంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. భారతదేశంలో బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎవరండి? డాక్టర్ సలీం అలీని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. మరి స్టడీ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అంటారు. స్టడీ ఆఫ్ బర్డ్స్ పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారండి? స్టడీ ఆఫ్ బర్డ్స్ పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆర్నిథాలజీ అంటారండి. ఆర్నిథాలజీ అంటారు. పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్నిథాలజీ అంటారు. మరి ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అని ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ ఈయన ఎవరంటే ఏవో హ్యూమ్ అండి. ఏవో హ్యూమ్ని ఏమంటారంటే అలెన్ యాక్టన్ హ్యూమ్ అంటారు. ఇక ఏవో హ్యూమ్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అంటారు. కాబట్టి పక్షిని గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్నిథాలజీ అంటే మరి యొక్క ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అని ఎవరిని పిలుస్తారంటే ఏవో హ్యూమన్ ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అంటారు. మరి భారతదేశంలో బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగితే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ సలీం అలీని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి. ఇవి ఇలా విషయాలు. ఓకే, తట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ రైట్ నౌ it is called as Dr. Salim Ali Thattikad Bird Sanctuary is in Kerala. Sir, ఈ యొక్క తట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ దేనికి బాగా ఫేమస్ అంటే ఈజ్ వెల్ నోన్ ఫర్ హార్న్బిల్ బర్డ్స్ కి బాగా ఫేమస్. వేరియస్
వేరియస్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఇన్హాబిటేటెడ్ ఇన్ థర్టికైడ్ బర్డ్ సాంక్చురీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఓకే, ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అన్నప్పుడు ఏ ఊహ్యం? ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్నిథాలజీ. ఎస్, ఓకే. మరి పెరియార్ టైగర్ రిజర్వ్ కూడా ఎక్కడ ఉందంటే, పెరియార్ టైగర్ రిజర్వ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఇది కూడా కేరళ రాష్ట్రంలోని పెరియార్ టైగర్ రిజర్వ్ ఉందండి. ఎస్, ఇప్పుడు ఇవి ఇలా విషయాలు. ఇప్పుడు మనం తమిళనాడు రాష్ట్రం గురించి డిస్కషన్ చేద్దామండి. ఇక తమిళనాడు రాష్ట్రంలో ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇక తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చూడండి. తమిళనాడు రాష్ట్రం విషయానికి రాగానే వన్ ఇస్, తమిళనాడు రాష్ట్రంలో వచ్చేసి ఏమున్నాయండి? తమిళనాడు రాష్ట్రంలో వచ్చేసి వన్ ఇస్ గిండి నేషనల్ పార్క్ అండి. గిండి వన్ ఈజ్ గిండి నేషనల్ పార్క్. గిండి నేషనల్ పార్క్ అండి. వన్ ఇస్ గిండి జాతీయ పార్కు. నెంబర్ 2, ఇంకా మనం గిండి నేషనల్ పార్క్తో పాటు ఇంకేం చెప్పుకోవచ్చు అండి? గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ రిజర్వ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయో రిజర్వ్ ఆర్ నేషనల్ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్. ఎంఎన్పి స్టాండ్స్ ఫర్ మెరైన్ నేషనల్ పార్క్, అంటే ఆక్వాటిక్ అనిమల్కి సంబంధించింది. ఈ యొక్క ఆక్వాటిక్ అనిమల్ అంటే ఏంటంటే జలచరాలండి. ఈ యొక్క జలచరాలకు సంబంధించింది ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ తమిళనాడు. ఇంకా మనం గిండి నేషనల్ పార్క్ చెప్పుకోవచ్చు. ఇక గిండి నేషనల్ పార్క్ వచ్చేసి ఏంటంటే దేనికి బాగా ఫేమస్ అంటే, ఈజ్ ఫేమస్ ఫర్ స్నేక్స్. పాములకు బాగా ఫేమస్ అండి. స్నేక్స్, పాములకు ప్రఖ్యాతిగాంచినదే ఇక గిండి నేషనల్ పార్క్. స్నేక్స్. ఇప్పుడు ఒక విషయం చూడండి, మీకు ఒక మంచి మాట చెప్పాలండి. ఇక గిండి నేషనల్ పార్క్ వచ్చేసి పాములకు బాగా ఫేమస్ అంటున్నాం. ఇక్కడ ఏంటంటే జనరల్గా దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే, గిండి నేషనల్ పార్క్ని తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో ఏర్పాటు చేశారు. గిండి నేషనల్ పార్క్. ఇక్కడ విషయం ఏంటంటే, నీలగిరి మౌంటైన్స్ మీకు అందరికీ తెలుసండి. ఇక నీలగిరిలో వచ్చేసి నీలగిరి హిల్స్లో వెస్టర్న్ ఘాట్స్లో, నీలగిరిలోని వెస్టర్న్ ఘాట్స్లో ట్రైబల్ గ్రూప్స్, ఇక తెగలు, ట్రైబల్ గ్రూప్స్, గిరిజన తెగలు ఏం చేసేవాళ్ళంటే ఇక స్నేక్స్ని హంటింగ్ చేసేవాళ్ళండి. స్నేక్స్ని హంటింగ్ చేయడం అంటే ఇక పాములను వేటాడి వాటిని చంపేసి తినేసేవాళ్ళు. హంటింగ్ చేసి చంపేసి తినేవాళ్ళు. మరి దానివల్ల అలా చంపడం వల్ల, పాములను చంపడం వల్ల ఏమవుతుందంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది, పర్యావరణం అనేది మరి ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది, ఇలాంటి జరుగుతుంది. కాబట్టి ఏం చేశారంటే ఈ యొక్క గిరిజనులకి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడండి ఒక ఆయన, ప్రముఖ ఎకాలజిస్ట్, పర్యావరణవేత్త. ఎవరైనా అంటే ఫేమస్ ఎకాలజిస్ట్ వచ్చేసి ఎవరంటే ఆయన విటేకర్ అని. ఆయన విటేకర్, ఈయన పర్యావరణవేత్త, ఎకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ జంతు ప్రేమికుడు అండి. ఈయన జంతువుల ప్రేమికుడు, పక్షులు, తర్వాత వివిధ రకాలైన వన్యజీవులకు సంబంధించి ఆయనకు సంబంధించి విటేకర్ అంటారు ఆయన్ని. ఆ విటేకర్ ఏం చేశాడంటే ఈ యొక్క గిరిజనులకి, ఈ యొక్క తెగలకి, ట్రైబల్ గ్రూప్స్కి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, మీరు వాటిని హంట్ చేయకండి, వాటిని హంట్ చేసి వాటిని చంపేసి తినకండి దయచేసి. మీకు దొరికితే తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయండి. మీకు కావలసిన అమౌంట్ నేను ప్రొవైడ్ చేస్తా. మీకు కావాల్సిన డబ్బులు కదా, మీకు జీవితం లైవ్లీహుడ్ సాగాలి సాఫీగా. మీ లైవ్లీహుడ్, మీ జీవన విధానం సాఫీగా సాగాలంటే వాటిని తింటే సరిపోదు. అలా చేయడం వల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. వాటిని చంపకండి దయచేసి. మీరు ఏం చేస్తారంటే అలా పాములను హంటింగ్ చేసిన తర్వాత వాటిని చంపకుండా తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయండి. మీకు కావలసిన అమౌంట్, మీకు లైవ్లీహుడ్, మీ జీవన విధానానికి కావలసిన అమౌంట్ ఫైనాన్షియల్ పరంగా నేను అడ్జస్ట్ చేస్తాను అన్నాడు. అలా యొక్క పాములన్నింటినీ సేకరించడం, గ్యాదర్ చేసి ఒక పెద్ద నేషనల్ పార్కే తయారైంది. ఆ నేషనల్ పార్కే ఏదంటే గిండి నేషనల్ పార్క్ ఇన్ తమిళనాడు అండి, చెన్నైలో ఉంది. తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ అంటున్నాం. ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ కూడా ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రంలో. ఇది ఎలా అంటే ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ ఫర్ ఆక్వాటిక్ అనిమల్స్, అంటే జలచరాలకు బాగా ఫేమస్ అండి ఇది, ఆక్వాటిక్ అనిమల్స్.
అక్వాటిక్స్కి బాగా ఫేమస్. ఇంకొకటి చూడండి, శ్రీ విల్లిపుత్తూర్ శ్రీ విల్లిపుత్తూర్ విల్లి పుత్తూర్ శ్రీ విల్లిపుత్తూర్ గ్లిజర్డ్ స్క్వైరల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. గ్లిజర్డ్ స్క్వైరల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటారు. శ్రీ విల్లిపుత్తూర్ గ్లిజర్డ్ స్క్వైరల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది. శ్రీ విల్లిపుత్తూర్ గ్లిజర్డ్ స్క్వైరల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటే విల్లిపుత్తూర్ గ్లిజర్డ్ అనే యొక్క గ్లిజర్డ్ స్క్వైరల్ అంటే ఉడతలండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ కలర్స్లో మీకు ఉడతలు కనిపిస్తాయి ఇక్కడ. వాటిని మరి సంరక్షించడానికి, కన్జర్వ్ చేయడానికి దీన్ని కూడా ఏం చేశారంటే వన్యమృగ సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. కాబట్టి దాన్ని ఏమంటారంటే శ్రీ విల్లిపుత్తూర్ గ్లిజర్డ్ స్క్వైరల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటారు. శ్రీ విల్లిపుత్తూర్ గ్లిజర్డ్ స్క్వైరల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఎక్కడుంది సార్? శ్రీ విల్లిపుత్తూర్ గ్లిజర్డ్ స్క్వైరల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఇది తమిళనాడు రాష్ట్రంలోని విరుద్ధనగర్ జిల్లాలో ఉందండి. విరుద్ధనగర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. శ్రీ విల్లిపుత్తూర్ గ్లిజర్డ్ స్క్వైరల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ ఇన్ తమిళనాడు, పర్టికులర్లీ విరుద్ధనగర్ డిస్ట్రిక్ట్, విరుద్ధనగర్ జిల్లాలో శ్రీ విల్లిపుత్తూర్. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకున్నామండి, ఏంటంటే వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండి. వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటారు. వేదాంతగల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం. ఈ వేదాంతగల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడుంది, ఏంటి దీని యొక్క విషయం? ఈ యొక్క వేదాంతగల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం కూడా ఎక్కడుంది అంటే ఈజ్ ఇన్ తమిళనాడు. ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలోని ఈ యొక్క వేదాంతగల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఫస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రం, వైల్డ్ లైఫ్ సాంక్చురీ. భారతదేశంలోనే మొట్టమొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రం వచ్చేసి ఏది అంటే వేదాంతగల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం, తమిళనాడు అండి. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రం అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలంటే వేదాంతగల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం, వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ ఇన్ తమిళనాడు. ఇది దేశంలోనే మొట్టమొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రం అండి వేదాంతగల్. ఎస్. ఇంకొక విషయం చూడండి, వేదాంతగల్ తర్వాత ముదుమలై టైగర్ రిజర్వ్. ముదుమలై టైగర్ రిజర్వ్. ఈ ముదుమలై టైగర్ రిజర్వ్కు సంబంధించిన విషయాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఈ యొక్క ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది ఏంటి, ఎక్కడ ఉంది? ఈ ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది నియర్ ఉదగమండలం ఇన్ తమిళనాడు అండి. తమిళనాడు రాష్ట్రంలో ఉదగమండలానికి సమీపంలో ఉంటుంది. ఉదగమండలమునకు సమీపంలో ఉంది ఈ యొక్క ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది. ముదుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు రాష్ట్రంలో ఉదగమండలానికి సమీపంలో ఉండేది ఈ యొక్క ముదుమలై టైగర్ రిజర్వ్. ఈ యొక్క ముదుమలై టైగర్ రిజర్వ్ వచ్చేసి 2018 సంవత్సరం అండి, జూలై 8వ తారీఖున, జూలై 8వ తారీఖున ఈ యొక్క ముదుమలై టైగర్ రిజర్వ్ను దేనిగా ప్రకటించింది ప్రభుత్వం అంటే ఎకో సెన్సిటివ్ జోన్, ESZ ప్రకటించిందండి. ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగారండి ఎగ్జామ్స్లో. కాబట్టి ఎకో సెన్సిటివ్ జోన్, ఈ క్వశ్చన్స్ మీకు అడిగారు, జాగ్రత్త, ప్రీవియస్ క్వశ్చన్స్. కాబట్టి ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా క్వశ్చన్ అడిగారు. కాబట్టి ముదుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు రాష్ట్రంలో ఉదగమండలానికి దగ్గరలో. మరి యొక్క ముదుమలై టైగర్ రిజర్వ్ని ఏ సంవత్సరంలో ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారంటే 2018 జూలై 8వ తారీఖున ఎకో సెన్సిటివ్ జోన్, అత్యంత సున్నితమైన పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతమే ఈ యొక్క ముదుమలై టైగర్ రిజర్వ్. ఈ ముదుమలై టైగర్ రిజర్వ్ను ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేసిన సంవత్సరం ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే డిక్లేర్డ్ ఇన్ 2018 జూలై 8 అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి? తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ముదుమలై టైగర్ రిజర్వ్ ఒకటి, తర్వాత వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, అదేవిధంగా శ్రీ విల్లిపుత్తూర్ గ్లిజర్డ్ స్క్వైరల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్, గిండి నేషనల్ పార్క్. వీటన్నింటికి సంబంధించిన విషయాలు మీరు చాలా కాంప్రిహెన్సివ్గా తెలుసుకున్నారు. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఏపీలో
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఏమున్నాయి సార్ అంటారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు మరియు జాతీయ పార్కులు ఏమున్నాయి అనే దానిపై ఒకసారి చూడండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఒకటి వన్ ఇస్ తేలి నీలాపురం. మీరందరూ కూడా వినింటారు తేలి నీలాపురం. తేలి నీలాపురం అండి. ఇక తేలి నీలాపురం బర్డ్ సాంక్చురీ. ఇది తేలి నీలాపురం వచ్చేసి ఏంటండి, ఇది బర్డ్ సాంక్చురీ. ఈ తేలి నీలాపురం బర్డ్ సాంక్చురీ అనేది ఎక్కడుంది అంటే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి సమీపంలో ఉంటుందండి. టెక్కలి, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలికి సమీపంలో తేలి నీలాపురం బర్డ్ సాంక్చురీ. తేలి నీలాపురం బర్డ్ సాంక్చురీ అనేది ఎక్కడుంది అండి, ఇది శ్రీకాకుళం జిల్లాలో టెక్కలికి సమీపంలో తేలి నీలాపురం బర్డ్ సాంక్చురీ వన్ ఇస్. నెక్స్ట్ వన్ కంబాలకొండ వన్యమృగ సంరక్షణ కేంద్రం. కంబాలకొండ, కంబాలకొండ, కంబాలకొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. కంబాలకొండ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఇది ఎక్కడుందండి? ఈ యొక్క కంబాలకొండ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఇది విశాఖపట్నం అండి. విశాఖపట్నం జిల్లాలో కంబాలకొండ వన్యమృగ సంరక్షణ కేంద్రం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ పాపికొండలు. పాపికొండలు వన్యమృగ సంరక్షణ కేంద్రం అండి. పాపికొండలు, పాపికొండలు వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటున్నాం. పాపికొండలు వన్యమృగ సంరక్షణ కేంద్రం ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాపికొండలు వన్యమృగ సంరక్షణ కేంద్రం. పాపికొండలు వన్యమృగ సంరక్షణ కేంద్రం స్ప్రెడ్ ఓవర్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. ఎస్, ఓకే. ఇంకా ఏపీలో వచ్చేసి ఇంకా ఏమున్నాయో చూడండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిమైనింగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్ దే ఆర్ వన్ ఇస్. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే రిమైనింగ్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అండ్ బర్డ్ సాంక్చురీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ వన్ ఇస్ గుండ్ల బ్రహ్మేశ్వరం. సారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే ఇవే కాదండి. ఏపీలో కొల్లేరు, మీకు అందరికీ తెలుసు కొల్లేరు. కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంక్చురీ. కొల్లేరు ఇది వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది కొల్లేరు. నెక్స్ట్ వన్ కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంక్చురీ వెస్ట్ గోదావరి. నెక్స్ట్ వన్ కోరింగా. కోరింగా ఒకటి, కోరింగా ఈజ్ ఇన్ ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కోరింగా. కొల్లేరు వచ్చేసి వెస్ట్ గోదావరి. ఇంకా చూడండి, ఇంకా మనం రిమైనింగ్ నేషనల్ పార్క్స్ అన్నప్పుడు గుండ్ల బ్రహ్మేశ్వరం. గుండ్ల బ్రహ్మేశ్వరం, ఈ గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండి. గుండ్ల బ్రహ్మేశ్వరం, గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుందండి. ఈజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. అటపాక బర్డ్ సాంక్చురీ అండి. అటపాక, అటపాక బర్డ్ సాంక్చురీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అటపాక బర్డ్ సాంక్చురీ. ఈ అటపాక బర్డ్ సాంక్చురీ అనేది ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది కూడా ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి బోర్డర్లో అండి. ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరిలో అటపాక బర్డ్ సాంక్చురీ. అటపాక. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ నెల్లూరు. ఈ నెల్లూరు జిల్లాలో వచ్చేసి ఉన్న నెల్లూరు జిల్లాలో వచ్చేసి ఏమున్నాయి సార్ అంటే వన్ ఈజ్ పెనిషులా నరసింహ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. పెనిషులా నరసింహ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. పెనిషులా నరసింహ వైల్డ్ లైఫ్ సాంక్చురీ వన్ ఈజ్ పెనిషులా నరసింహ వైల్డ్ లైఫ్ సాంక్చురీ వన్ ఈజ్. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నేలపట్టు. నేలపట్టు, నేలపట్టు బర్డ్ సాంక్చురీ. ఎస్. నెక్స్ట్ వన్ పులికాట్ బర్డ్ సాంక్చురీ. పులికాట్, పులికాట్ బర్డ్ సాంక్చురీ. ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నాయండి. మరి చిత్తూరు జిల్లా మీకు అందరికీ తెలుసు. చిత్తూరు జిల్లాలో, ఈ చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్. శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ వన్ ఈజ్ శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్. ఎందుకు ఇది చెప్తున్నా అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి.
శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ అనేది దేశంలోనే అతిపెద్ద జులాజికల్ పార్క్ అండి ఏరియా ప్రకారం. It is the largest in terms of area. It is the largest zoo park. It is the largest zoological park in the country. దేశంలోనే అతిపెద్ద జులాజికల్ పార్క్ ఏదంటే శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ ఇన్ చిత్తూరు. తిరుపతి పట్టణానికి సమీపంలో శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ అండి. ఇది దేశంలోనే అతిపెద్ద జులాజికల్ పార్క్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్. Sri Venkateshwara Zoological Park, it is the largest zoological park in the country in terms of area. Yes, okay, అది ఎంతవరకు అలా విషయాలు. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ అండి. రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్. ఈ రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ కూడా చిత్తూరు జిల్లాలోనే ఉందండి. రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్. కాబట్టి ఈ యొక్క రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది కూడా ఎక్కడ ఉందండి? ఈ యొక్క రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ కూడా చిత్తూరు జిల్లాలోనే ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. మరి కడప జిల్లాలో వచ్చేసి ఏమున్నాయి సార్ అంటారు. వైఎస్ఆర్ కడప. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కడప డిస్టిక్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో అండి. ఈ యొక్క కడప జిల్లాలో వచ్చేసి మరి ముఖ్యంగా ఇక్కడ ఏమున్నాయి సారు అంటే శ్రీ లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. శ్రీ లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఈ లంకమల్లేశ్వర అభయారణ్యం అనేది దేనికి బాగా ఫేమస్ అంటే శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం అనేది కలివి కోడి అనే పక్షికి బాగా ఫేమస్ అండి. జోర్డాన్ బర్డ్ అంటారు ఇంగ్లీష్లో. జోర్డాన్ బర్డ్, కలివి కోడి అంటే జోర్డాన్ బర్డ్ అని. జోర్డాన్ బర్డ్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జోర్డాన్ బర్డ్ అంటే కలివి కోడి అండి. ఈ కలివి కోడికి బాగా ఫేమస్. కాబట్టి శ్రీ లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ ఫేమస్ ఫర్ కలివి కోడి జోర్డాన్ బర్డ్. వైఎస్ఆర్ కడప. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ కర్నూలు. మరి కర్నూలు జిల్లాలో వచ్చేసి ఏముంది సార్ అంటారు. కర్నూలు జిల్లాలో మీకు నేను ఆల్రెడీ సైడ్ రోళ్లపాడు అని చెప్పాను మీకు. రోళ్లపాడు బర్డ్ సాంక్చురీ అన్నాం. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బట్టమేక తలపిట్టకు బాగా ఫేమస్ అని మీకు నేను ఆల్రెడీ డిస్కషన్ చేశానండి. బట్టమేక తలపిట్ట, ద జోర్డాన్ బర్డ్ అని చెప్పాము కర్నూలు. మరి ఇంకొకటి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే శ్రీశైలం నేషనల్ పార్క్ అండి. శ్రీశైలం నేషనల్ పార్క్, శ్రీశైలం జాతీయ పార్క్ ఒకటి. ఓకే, ఇవి ఇలా విషయాలన్నీ కూడా చాలా అంశాలు మనం డిస్కషన్ చేస్తున్నామండి. ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించిన అంశాలు. మరి వీటి తర్వాత నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన అంశాలు వచ్చేసి ఇంకా ఏమున్నాయంటే వీటి తర్వాత నెక్స్ట్ వన్ ఒరిస్సా రాష్ట్రం గురించి మనం డిస్కషన్ చేయాలండి. ఒడిషా. ఇక ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న కొన్ని విషయాల గురించి చూడండి. వన్ ఈజ్ నందన్ కానన్ టైగర్ రిజర్వ్ అండి. నందన్ కానన్ టైగర్ రిజర్వ్. నందన్ కానన్ టైగర్ రిజర్వ్. ఈ యొక్క నందన్ కానన్ టైగర్ రిజర్వ్ అనేది ఇది ఎక్కడుందంటే ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్కి 12 kilometers away from భువనేశ్వర్. 12 kilometers away from భువనేశ్వర్. నందన్ కానన్ టైగర్ రిజర్వ్. నందన్ కానన్ టైగర్ రిజర్వ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ వైట్ టైగర్స్. తెల్ల పులులకి బాగా ఫేమస్ అండి. వైట్ టైగర్స్, తెల్ల పులులకు ప్రఖ్యాతిగాంచినది. వైట్ టైగర్స్, తెల్ల పులులకు ప్రఖ్యాతిగాంచినది యొక్క నందన్ కానన్ టైగర్ రిజర్వ్ అండి. ఈ యొక్క నందన్ కానన్ టైగర్ రిజర్వ్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ గార్డెన్ ప్లెజర్ ఆఫ్ ఇండియా. గార్డెన్ ప్లెజర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. గార్డెన్ ప్లెజర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏమంటారండి దీన్ని? గార్డెన్ ప్లెజర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నందన్ కానన్ టైగర్ రిజర్వ్ ఏమంటారంటే గార్డెన్ ప్లెజర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఓకే, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ వైట్ టైగర్స్. ఇది ఎక్కడుంది geographical గా అంటే 12 kilometers అవే ఫ్రమ్ భువనేశ్వర్. ఓకే, నెక్స్ట్ వన్ ఒడిస్సా తర్వాత
తెలంగాణ రాష్ట్రం గురించి డిస్కషన్ చేద్దామండి. టిఎస్ తెలంగాణ రాష్ట్రంలో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ గురించి ఒకసారి చూద్దామండి. టిఎస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఏమున్నాయి అనే దానిపై ఒకసారి డిస్కషన్ చేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు ఏమున్నాయో ఒకసారి చూడండి. వన్ ఇస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, వన్ ఇస్ కవాల్ టైగర్ రిజర్వ్. కవాల్ టైగర్ రిజర్వ్. కవాల్ టైగర్ రిజర్వ్ వన్ ఇస్. నెంబర్ 2, ఇది కవాల్ అనేది ఏంటండి? ఇది టైగర్ రిజర్వ్ అండి, పులుల సంరక్షణ కేంద్రం, కవాల్ టైగర్ రిజర్వ్. నెంబర్ 2, ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఈ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ వన్ ఇస్ కిన్నెరసాని వన్యమృగ సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ వన్ పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ ఏటూరు నాగారం. ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఒకటి. నెక్స్ట్ వన్ పాకాల వైల్డ్ లైఫ్ సాంక్చురీ. పాకాల వైల్డ్ లైఫ్ సాంక్చురీ. పాకాల వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇంకా మనం ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే నెక్స్ట్ వన్ మహవీర్ హరిణ వనస్థలి. మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఈస్ మహవీర్ హరిణ వనస్థలి. కాసు బ్రహ్మానందరెడ్డి కేబిఆర్ పార్క్. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ మృగవని నేషనల్ పార్క్. మృగవని నేషనల్ పార్క్. ఇలా చూడండి, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయండి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కవాల్ టైగర్ రిజర్వ్ అంటున్నాం. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఈ కవాల్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మంచిర్యాల జిల్లాలో జన్నారం ప్రాంతంలో ఉంది. వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్? ఈజ్ లొకేటెడ్ నియర్ జన్నారం. జన్నారం ఇన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల జిల్లాలో జన్నారం ప్రాంతంలో ఒక కవాల్ టైగర్ రిజర్వ్ అనేది. నెక్స్ట్ వన్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అంటున్నాం. ఈ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్కి సంబంధించిన విషయాలు ఏంటంటే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ద కంట్రీ. దేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదంటే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అండి. భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదండి? ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఈ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అండి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఒకటి. నెంబర్ 2 నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఇంకా ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలో కూడా విస్తరించి ఉందండి. నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ జిల్లాలలో విస్తరించి ఉండేదే ఈ యొక్క ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది. ఈ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ద కంట్రీ. దేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదంటే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 2166 స్క్వేర్ కిలోమీటర్స్. 2166 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఉందండి. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ద కంట్రీ. 2166 స్క్వేర్ కిలోమీటర్స్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ స్ప్రెడ్ ఓవర్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అండ్ నల్గొండ. నెక్స్ట్ వన్ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ ఇన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. కిన్నెరసాని. నెక్స్ట్ వన్ పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇదొకటి.
ఇది నిజామాబాద్ వంటి జిల్లాల్లో. ఏటూరు నాగారం ఇది వచ్చేసి ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి తర్వాత ఆ బెల్ట్ అనమాట. నెక్స్ట్ వన్ పాకాల, ములుగు ఆ ఏరియాలో ఉంటుందండి. ఎస్, మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ హైదరాబాద్. మరి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ హైదరాబాద్. నెక్స్ట్ వన్ మృగవని నేషనల్ పార్క్, ఇది రంగారెడ్డి జిల్లాలో నియర్ జనరల్గా చెప్పాలంటే మృగవని నేషనల్ పార్క్ వచ్చేసి రంగారెడ్డి జిల్లాలో, మీరు చిలుకూరు అందరికీ ఐడియా ఉంటుందండి. ఈ చిలుకూరుకి దగ్గరలో ఈ యొక్క మృగవని నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ అండి, ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వచ్చేసి ప్రధానంగా ఏంటి దీని యొక్క స్పెషాలిటీ చూడండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంద్రావతి నేషనల్ పార్క్ అండి. ఇంద్రావతి నేషనల్ పార్క్. ఈ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఇట్ ఈస్ అ నేషనల్ పార్క్ యాజ్ వెల్ యాజ్ టైగర్ రిజర్వ్. ఇది జాతీయ పార్కు, అదేవిధంగా టైగర్ రిజర్వ్ కూడా అండి ఈ యొక్క ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. మరి ఛత్తీస్గఢ్ తర్వాత మనం ఇంకా ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం గురించి డిస్కషన్ చేద్దాం. ఎంపీ. ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం గురించి డిస్కషన్ చేసే ముందు చూడండి ఒకటి విషయం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏమున్నాయి సార్ అంటే చాలా ఉన్నాయండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు వన్ ఈజ్ బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ అంటారు. వన్ ఈజ్, ఇది మనకు గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగారు బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని క్వశ్చన్. కాబట్టి బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. ప్రీవియస్ క్వశ్చన్ ఇన్ ఎస్ఐ ఎగ్జామినేషన్. కాబట్టి ఎస్ఐ ఎగ్జామ్లో బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది? ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ సాత్పురా నేషనల్ పార్క్. సాత్పురా నేషనల్ పార్క్ వన్ ఈజ్ సాత్పురా నేషనల్ పార్క్ ఒకటండి. ఈ సాత్పురా నేషనల్ పార్క్తో పాటు ఇంకా ఏమున్నాయంటే మాధవ్ నేషనల్ పార్క్. సాత్పురా నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ కన్హా నేషనల్ పార్క్. కన్హా నేషనల్ పార్క్, కన్హా జాతీయ పార్కు. అదేవిధంగా శివపురి నేషనల్ పార్క్. కన్హా నేషనల్ పార్క్, శివపురి నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ పెంచ్ నేషనల్ పార్క్. పెంచ్ నేషనల్ పార్క్ ఆర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఈ పెంచ్ అనేది మధ్యప్రదేశ్, ఎంపీ మరియు మహారాష్ట్రలో విస్తరించి ఉండేది. మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అండి. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రాల్లో యొక్క పెంచ్ నేషనల్ పార్క్, శివపురి నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్, కన్హా నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్, మాధవ్ నేషనల్ పార్క్, సంజయ్ నేషనల్ పార్క్. ఈ యొక్క సంజయ్ నేషనల్ పార్క్ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. సంజయ్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ మాధవ్ నేషనల్ పార్క్, సాత్పురా నేషనల్ పార్క్, బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఎస్, మధ్యప్రదేశ్ తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఉత్తరప్రదేశ్ అండి, యూపీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. చాలాసార్లు ప్రతి ఎగ్జామినేషన్లో కూడా చాలా ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడగడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ ముఖ్యంగా ఏంటంటే వన్ ఈజ్ దుధ్వా నేషనల్ పార్క్. దుధ్వా నేషనల్ పార్క్ ఏంటండి? ఇది దుధ్వా నేషనల్ పార్క్. ఏంటి సార్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి దుధ్వా నేషనల్ పార్క్కి సంబంధించి అంటారు. ఈ దుధ్వా నేషనల్ పార్క్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ టెరాయ్ రీజియన్. టెరాయ్ రీజియన్లో ఉన్న ఏకైక జాతీయ పార్క్ వచ్చేసి ఏదంటే దుధ్వా నేషనల్ పార్క్. ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ టెరాయ్ రీజియన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో
టెరాయ్ ప్రాంతంలో ఉన్న ఏకైక జాతీయ పార్క్ వచ్చేసి ఏదని క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ టెరాయ్ రీజియన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో టెరాయ్ ప్రాంతంలో ఉన్న ఏకైక జాతీయ పార్క్ ఏదంటే దుధ్వా జాతీయ పార్కు. ఈ దుధ్వా జాతీయ పార్కు యూపీలో ఎక్కడుంది సార్? ఇది టెరాయ్ ప్రాంతంలో. టెరాయ్ అంటే చిత్తడి నేలలు ఆరు బురద నేలలు అని, మార్సీ సాయిల్స్ ఆర్ వెట్లాండ్స్ అని అర్థం. ఎస్, ఇంకొకటి కూడా చంద్రప్రభ చంద్రపూర్ సారీ చంద్రప్రభ చంద్రప్రభ నేషనల్ పార్క్ అండి. ఈ చంద్రప్రభ నేషనల్ పార్క్ సంబంధించిన విషయాలు కూడా ఒకసారి చూడండి. ఈ యొక్క చంద్రప్రభ నేషనల్ పార్క్ అనేది ఇది ఎక్కడుంది అండి? చంద్రప్రభ నేషనల్ పార్క్. చంద్రప్రభ నేషనల్ పార్క్ అనేది ఇది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఇప్పుడు మనం ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి డిస్కషన్ చేద్దామండి. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చూడండి, ఈ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్కులు ఏమున్నాయి, తర్వాత వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చరీస్ ఏమున్నాయి, ఇప్పుడు ఒకసారి చూద్దాం. వన్ ఈజ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇది మనకు గతంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అడిగారండి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, పుష్పాల లోయ అంటారు దీన్ని. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే పుష్పాల లోయ అని అర్థం. పుష్పాల లోయ అనేది ఎక్కడుంది క్వశ్చన్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. రెండవది ఇంకొకటి ఏంటండి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండి. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వచ్చేసి ఏంటంటే ఇది దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్. ఇట్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అండి. సుమారుగా ఇది 1935 ఆ టైంలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ద కంట్రీ. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ వచ్చేసి మంచి హంటర్ అండి. ఇక మంచి హంటర్ అయిన జిమ్ కార్బెట్ పేరు మీదుగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటి సార్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని మనం ఇలా చెప్పుకుంటున్నాం. ఎస్, ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఎస్, దీని తర్వాత నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సింది ఒకటి ఇంకా మనం ఏం చెప్పుకోవాలి అండి. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశాల్లో జార్ఖండ్ రాష్ట్రం గురించి డిస్కషన్ చేద్దామండి. ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏదంటే పలమావు టైగర్ రిజర్వ్ అండి. పలమావు టైగర్ రిజర్వ్. ఈ పలమావు టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో పలమావు టైగర్ రిజర్వ్ అనేది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇలా విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ఇంకేంటంటే వెస్ట్ బెంగాల్ గురించి మనం చెప్పుకోవాలండి. వెస్ట్ బెంగాల్లో వచ్చేసి ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డాక్టర్ పద్మజా నాయుడు నేషనల్ పార్క్. వన్ ఈజ్ డాక్టర్ పద్మజా నాయుడు. ఈ పద్మజా నాయుడు వచ్చేసి ఎవరంటే సరోజిని డాటర్ అండి. సరోజిని నాయుడు మీకు అందరికీ తెలుసు. ఈ సరోజిని నాయుడు డాటరే ఈ యొక్క డాక్టర్ పద్మజా నాయుడు. ఈ యొక్క పద్మజా నాయుడు నేషనల్ పార్క్ అండి. డాక్టర్ పద్మజా నాయుడు నేషనల్ పార్క్ అంటారు. ఈ పద్మజా నాయుడు నేషనల్ పార్క్ ఇది ఎక్కడుంది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ సమీపంలో డాక్టర్ పద్మజా నాయుడు నేషనల్ పార్క్ ఉందండి. ఇక డాక్టర్ పద్మజా నాయుడు నేషనల్ పార్క్ దేనికి బాగా ఫేమస్ అంటే రెడ్ పాండా అని వైల్డ్ అనిమల్కి బాగా ఫేమస్ అండి. ఈ యొక్క రెడ్ పాండా అని జంతువుకు బాగా ఫేమస్ అయింది డాక్టర్ పద్మజా నాయుడు నేషనల్ పార్క్. రెడ్ పాండాకు బాగా ఫేమస్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకేనండి, ఇవి ఇలా విషయాలు మనం జనరల్గా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని ఇవే కాకుండా మనం ఇంకా కొన్ని మాటలు చెప్పుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి చూడండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో వచ్చేసి ఫస్ట్ వన్ రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ అంటారు. రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్
పార్క్. రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ ఇది అండమాన్. మరి అదే విధంగా మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్, మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. ఈ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ కూడా ఎక్కడుంది అంటే ఈ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ కూడా అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉంది. అండమాన్లోని ఇక అండమాన్ వచ్చేసి అండమాన్ మరియు నికోబార్ వచ్చేసి జనరల్గా చెప్పాలంటే అంటే జీవ వైవిధ్యము బయోడైవర్సిటీకి బాగా ఫేమస్ అండి. జీవ వైవిధ్యానికి బయోడైవర్సిటీకి బాగా ఫేమస్. జీవ వైవిధ్యం ఎందుకు సార్ జీవ వైవిధ్యాన్ని బయోడైవర్సిటీకి బాగా ఫేమస్ అంటే దట్టమైన అడవులు, వెరీ డెన్స్ ఫారెస్టర్స్, దట్టమైన అడవులు ఉన్నాయి. దానికి తోడు ఏంటంటే రెయిన్ఫాల్ వచ్చేసి హ్యూజ్ ఎక్స్టెన్సివ్ హ్యూజ్ రెయిన్ హెవీ రెయిన్ఫాల్ అకర్స్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి. ఆ వర్షాలకు తగ్గట్టు దట్టమైన అడవులు ఉన్నాయి. అడవులకు ఏం కావాలి అండి ఫ్లోరాకి? మరి అడవులు కావాలంటే ప్రధానంగా టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్, ఇక ఉష్ణోగ్రత వర్షపాతంపై ఎక్కువగా ఆధారపడి ఉండేవే ఇక అడవులు. కాబట్టి వన్యజీవులు కూడా అక్కడ ఎక్కువగా నివసిస్తాయి. కాబట్టి ఇవి మీరు జీవ వైవిధ్యానికి అండమాన్ అండ్ నికోబార్ బాగా ఫేమస్. వన్ ఈజ్ రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్. నెంబర్ 2 వచ్చేసి ఇంకొకటి మీరు ఒక విషయం ఇంకా చెప్పుకోవాలండి. ఇక అండమాన్ నికోబార్లో ఇంకా బాగా ఫేమస్ అయిన వైల్డ్ లైఫ్ శాంక్చురీ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏదంటే వాండూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. వాండూర్ ఇక వాండూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వాండూర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటున్నాం. ఇక వాండూర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం కూడా ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోనింది. కాబట్టి వన్ ఈజ్ అండమాన్ నికోబార్ దీవుల్లో వాండూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెంబర్ 2 వచ్చేసి రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్. అండ్ నెక్స్ట్ వన్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. ఆల్రెడీ ఐ టోల్డ్, నేను కొన్ని విషయాలు చెప్పాను. గ్రేట్ నికోబార్ బయో రిజర్వ్ అని, గ్రేట్ నికోబార్ బయో రిజర్వ్ గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేశాం, గ్రేట్ నికోబార్కు సంబంధించి. ఇవన్నీ దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఇలా విషయాలు చెప్పుకున్నాం. ఇంకొకటి విషయం చెప్పుకోవాలి, ఏంటది అంటే లక్షద్వీపులు మీకు అందరికీ తెలిసిన విషయమే. లక్షద్వీప్ ఐలాండ్స్ యొక్క లక్షద్వీపులకు సంబంధించిన విషయాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. లక్షద్వీపులకు సంబంధించిన విషయాలు డిస్కషన్ చేసేటప్పుడు లక్షద్వీపులు అనేది ఇది ఒక యూనియన్ టెరిటరీ అండి. ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది ఈజ్ అ యూనియన్ టెరిటరీ. లక్షద్వీపులు అనేది ఒక యూనియన్ టెరిటరీ అయినప్పుడు ఇక్కడ ఉన్న లక్షద్వీప్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్, లక్షద్వీపులు అంటున్నాం. ఇట్ ఈస్ అ యూనియన్ టెరిటరీ, ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతం. మరి ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆర్ బర్డ్ శాంక్చురీ, పిట్టి బర్డ్ శాంక్చురీ, పిట్టి బర్డ్ శాంక్చురీ, పిట్టి పక్షి సంరక్షణ కేంద్రం అండి. పిట్టి బర్డ్ శాంక్చురీ. పిట్టి బర్డ్ శాంక్చురీ అనేది ఎక్కడుంది అండి? పిట్టి బర్డ్ శాంక్చురీ అనేది ఎక్కడుంది అండి? ఇది లక్షద్వీప్ యూనియన్ టెరిటరీలో పిట్టి బర్డ్ శాంక్చురీ ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా వచ్చేసి 500 పైబడి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. మరి 110 అబౌవ్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సుమారుగా 100 పైబడి నేషనల్ పార్కులు ఉన్నాయండి. మరి మీకు కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. నేను కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఫ్లోరా అండ్ ఫానా ఆర్ న్యాచురల్ వెజిటేషన్కి సంబంధించి అడవుల్లో ఉండే వన్య సంపద, వాటికి సంబంధించిన వృక్ష జాతులు ఏమున్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.